వాళ్ళిద్దరికి కేంద్ర మంత్రి పదవి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక కాంప్రమైజ్ ఫార్ములా నడుస్తోంది. ఏంటంటే ఒక ఈటల కాదంటే ఈటల వ్యతిరేకులంతా కూడా బండి సంజయ్ పేరు సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు రామచంద్రరావు, ఇప్పుడు ఈటల బండి సంజయ్ మధ్య, బండి సంజయ్ అరవింద్ వీళ్ళ ముగ్గురు మధ్య చాలా రసవత్తర పోరు నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న దాని విషయం. అంటే వీళ్ళు మెజారిటీ అనుకుంటున్నారా? అంటే మొన్నటి వరకు రామచంద్రరావు పేరు ప్రపోజ్ చేశారు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్లస్ బండి సంజయ్. కానీ అక్కడ ఈటల రాజేందర్ వర్సెస్ రామచంద్రరావు అనేసరికి ఆ పేరు అక్కడ వరకు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. హైకమాండ్ పిలిచి చెప్పింది రామచంద్రరావుకి ఇవ్వబోమని చెప్పి. సో అక్కడ వినకపోవడంతో ఇప్పుడు ఈటల వ్యతిరేకులంతా కూడా బండి సంజయ్ పేరు తెర మీద తీసుకొచ్చారు. సంవత్సరం క్రితం బండి సంజయ్ సుముఖంగా లేరు. ఇప్పటికి కూడా ఆయన హాఫ్ హార్టెడే, కేంద్ర మంత్రి పదవి కంటిన్యూ అవుదామని చెప్పి. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, కానీ హోంశాఖలో పెద్దగా పబ్లిక్ చేయడానికి ఏముండదు. మీకు వేరే మినిస్ట్రీస్, పంచాయతీరాజు, అర్బన్ డెవలప్మెంట్, ఇదైతే పబ్లిక్ చేయడానికి ఉంటుంది. హోంశాఖలో పబ్లిక్ తో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఏముండదు. ప్లస్ కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చిందన్న భావనలో బండి సంజయ్ ఉన్నారు. మొన్న 2 గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబంధించి కూడా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు బండి సంజయ్. కాబట్టి ఇప్పుడు ఆయన హాఫ్ హార్టెడ్ గా ఉన్నారు, తీసుకోవాలో వద్దు. ఇవాళ అయితే నేనైతే అడగదు, నేను రేసులో లేనని చెప్పారు. కానీ హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తా అన్నారు. సో ఇప్పుడు రామచంద్రరావు పేరును ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఈటలకు సంబంధించిన వ్యతిరేకులు. ఈటలకు బదులు బండి సంజయ్కి ఇవ్వండి అని కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొస్తున్నారు. సో హైకమాండ్ మే కన్సిడర్ దట్ ఆల్సో. లేదు వీళ్ళిద్దరు కాకుంటే ధర్మపురి అరవింద్ పేరు కన్సిడర్ చేయొచ్చు, 2 సార్లు ఎంపీగా గెలిచారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచింది అరవిందే కదా. పాత అప్పుడు 4 గెలిచారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తర్వాత సోయం బాపురు ఇప్పుడు పార్టీలు లేరు. రఘునందన్ రావు కూడా సీరియస్ గా అడుగుతున్నారు. డీకే అరుణ పేరు కూడా చాలా సీరియస్ గా కన్సిడర్ చేయాలి. అయితే మైనస్ ఏమైందంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గమే. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డే ఉన్నారు. ఇద్దరు రెడ్లు అయిపోయారు కదా. కిషన్ రెడ్డే, బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి కూడా రెడ్డే. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా రెడ్డి ఇస్తే, అయితే ఆమె ఏమంటారంటే ఇప్పుడు ఒకటి హైదరాబాద్కి ఇచ్చారు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి, ఇంకో కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ ఉత్తర తెలంగాణకి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడర్ ఉత్తర తెలంగాణలో, మరి దక్షిణ తెలంగాణకి ఇవ్వాలి కదా. మహబూబ్ నగర్, మన ఖమ్మం, నల్గొండ ఇటువైపు ఇవ్వాలి కదా అని చెప్పి ఆమె రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి మోస్ట్లీ ఎంపీలకే వస్తుంది. అది ధర్మపురి అరవిందో, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈ 5 మధ్యలో చాలా గట్టిగా నడుస్తోంది. ఈ రేసు సంబంధించి రేపు 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 అని కొట్టిపోయి అదందు ఓ శ్రీ రేపురా అని గోడ మీద రాస్తారు కదా, ఆ విధంగా ఇక్కడ వరకు ఎన్ని నెలలు డ్రాగాన్ అయితే వచ్చిందంటే ఎప్పుడో జూన్లో రిజల్ట్ వస్తే ఇవాళ దాదాపు 8 నెలలు అయింది. నేనేమంటానంటే సరే 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచి ఉండొచ్చు, కానీ కొంచెం పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే ఈ జాయినింగ్స్ చాలా అవుతుండే బీజేపీలో. మొదట్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రానప్పుడు, ఎంపీ సీటు, ఈ ఎమ్మెల్యేలు 10 మంది అటు వెళ్ళిపోయినారు కదా కాంగ్రెస్ పార్టీకి. 1-2 ఎమ్మెల్యేలు బీజేపీ కూడా వచ్చేవాళ్ళు వీళ్ళు ట్రై చేస్తే. ప్లస్ కింది స్థాయిలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీజేపీ వేవ్ నడుస్తుంది కదా. అట్లీస్ట్ నార్త్ తెలంగాణలో అయినా కొద్దిమంది జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ జాయినింగ్స్ అన్ని ఆగిపోయినాయి, ఈ ఆలస్యం జరుగుతున్నా కొద్ది. సో ఈ ప్రాసెస్ లో బాగా జరగచ్చు. ఏదేమైనా ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ అరవింద్ అన్నది నడుస్తుంది. బీసీలకు, ఎందుకంటే ముగ్గురు బీసీలే, ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ ముగ్గురు బీసీలే. అక్కడ రెడ్డీస్ ఉన్నారు. రఘునందన్ రావు కూడా చాలా మంచి కేపబుల్ పర్సన్, వాగ్దాటి బాగుంది. కానీ క్యాస్ట్ మైనస్ అవుతుంది. వెలమ కమ్యూనిటీ అంటే బీఆర్ఎస్ తో అసోసియేట్ అయింది అన్నది దాంతో మైనస్ అవుతుంది. సో సేమ్ డీకే అరుణకు రెడ్డి ప్లస్ పాయింట్ కావాలి, కానీ ఇక్కడ రెడ్డి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కేంద్ర మంత్రిగా, బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు రెడ్లు అయిపోయేసరికి అక్కడ మైనస్ అవుతుంది. సో బీసీ నేతకే మోస్ట్లీ అధ్యక్ష పదవి ఇస్తారంటారు. అది ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఓకే, మీకంటే ఎక్కువగా ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంది? అంటే ఇది దీనికి అరవింద్ చెప్పిన ఆన్సర్ చెప్తాను, జేపీ నడ్డా అడగాలి. ఎందుకంటే బీజేపీలో అప్పుడు
ఏమంటారు హైకమాండ్ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా. కరెక్ట్. సో చాలా వరకు టాక్ ఈటల రాజేందర్ వచ్చింది మొన్నటి వరకు కూడా, జనవరిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా Yes. Almost అనౌన్స్ చేస్తారు, ఈటలనే అనుకున్నాం. ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నారు. మరి ఎందుకు అవుతుంది ఇంతకాలం అన్నది కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ గా సంజయ్ పేరు వస్తుంది 1-2 days గా. ఓకే. సంజయ్ సంవత్సరం క్రితం అయితే సుముఖంగా లేరు, ఇవాళ పరిస్థితిలో 50-50. ఆయన కూడా వేరే రామచంద్రరావు పేరే రికమెండ్ చేశారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో హైకమాండ్ లేదు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా ఇంకా 15 రోజులే సమయం, 15-20 రోజుల లోపల నేషనల్ ప్రెసిడెంట్ కంటే ముందే తెలంగాణ ప్రెసిడెంట్ అయిపోద్దని నేను 15 days లో అయితే అవుతుంది అంటారు. ఎస్, ఇంకా ఇంతకంటే ఎక్కువ డ్రాగన్ చేయరు. ఓకే. నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ డిక్లేర్ చేయొచ్చు, ఎందుకంటే సగం రాష్ట్రాలు డిక్లేర్ చేస్తేనే నేషనల్ ప్రెసిడెంట్ అవుద్ది. దానిలో మొత్తం ఎక్సైజ్ కంప్లీట్ అయ్యి రెడీ ఉంది తెలంగాణ. ఓకే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు కూడా జాతీయ అధ్యక్ష పదవి కంటే ముందే డిక్లేర్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ భరత్. సో